కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల మీద జరుగుతున్నటువంటి ఒక దోపిడీ, రైతులను అణిచివేస్తున్నటువంటి ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రధాన అంశాలు, రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఈ రాష్ట్రం అవలంబిస్తుందో, ఎన్నికల కంటే ముందు మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాలు నిజంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లయితే తెలంగాణలో కరెంటు లేకుండే, అదేవిధంగా నీళ్లు లేకుండే, అదేవిధంగా పంటలు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండే, తెలంగాణలో ఆకలి చావులు ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితిని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక అద్భుతమైనటువంటి రైతు విధానాలను ఎంత గొప్పగా అంటే దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా అమలు చేస్తామని చెప్పి మాది రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కంటే ముందేమో ప్రతి ధాన్యం గింజ కొంటాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న మొన్న 15 రోజుల కింద కూడా చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి నిన్న పలు పత్రికలలో అన్నిట్లో కూడా ఇదే ప్రధాన శీర్షికగా రావడం నిజంగా ఈ రేవంత్ రెడ్డి మోసానికి, రేవంత్ రెడ్డి చేసినటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు తార్కాణం. కేంద్రం కోట ఎంతో అంతే పంట కొంటామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఇది ఒక్క పత్రికలో కాదు, ఈ అన్ని పత్రికలలో కూడా ఇదే మనం చూస్తున్నాము. ప్రతి గింజ కాదు కోటా మేరకే కొంటాం, పంటల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం అని మనం అన్ని ప్రధానమైన పత్రికలలో, టీవీలలో మనం చూడడం జరిగింది. మరి ఎన్నికల కంటే ముందు లేదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, ప్రతి ధాన్యం గింజ కొంటామంటాడు. అంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాలో తెలియని ఒక తుపాకీ రాముని పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నందుకు నిజంగా చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అనే సామెత రేవంత్ రెడ్డికి కరెక్ట్ సూట్ అవుతుంది. 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద ఎటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించి ఉండేనో, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన తెలంగాణ, రైతు కంటి నిండా నిద్రపోయాడు. ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇయ్యదు. కానీ ఇవాళ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బీమా, రైతన్న ఏ కారణం చేత చనిపోయినా కూడా 5 లక్షల బీమా ఇచ్చినటువంటి ఈ ప్రపంచంలోనే ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రైతన్న కూడా ఆనాడు అంత హ్యాపీగా ఉన్నాడు. ఇట్లా చనిపోతే దశదిన కర్మ జరిగే లోపు 5 లక్షల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. 6,800 కోట్ల రూపాయలను ఇవాళ వాళ్ళ ఖాతాలలో నేనే కూడా రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు కూడా స్వయంగా పోయి ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడు. మరి ఇవాళ రైతు బీమా పరిస్థితి ఏమైపోయింది? ఇవాళ రైతు బీమా ఎగ్గొట్టేసి ఇప్పుడు రైతు బీమాకు మంగళం బాడాడు. ఇవి ఎవరి ఖాతాలకు పోతున్నాయి? మరి రేవంత్ రెడ్డి ఖాతాలకు పోతున్నాయి రైతు బీమా. రేవంత్ రెడ్డి ఖాతా నుంచి ఏడికి పోతున్నాయి సంచులు? ఢిల్లీ రాహుల్ గాంధీ ఖాతాలకు పోతున్నాయి. రైతు బీమా ఎగ్గొట్టిండు, ధాన్యం కొనుగోలు లేదు. ఇక ఇవన్నీ కూడా మరి మోసం అంటే మోసం చేస్తున్నటువంటి ఆయన. ఇగో మా ప్రభుత్వం రాని అన్ని పంటలకు బోనస్ ఇస్తా అన్నాడు. ఇవాళ అప్పుడేమో 70 రకాలు అన్నాడు, ఇప్పుడేమో 7 రకాలు 40 రకాలని అప్పుడు అన్నాడు, 60 అన్నాడు, 70. ఎంత
ఏది నోటికత్తే కదే ఇక. మరి ఇలా సన్నాలకు 7 రకాలు పెట్టమంటాడు. ఆ 7 రకాల విత్తనాలు ఏందని కూడా చెప్తలేడు. ఇవాళ ఎరువుల దుకాణాలకు ఆల్రెడీ నాట్లు వేస్తున్నారు, ఆల్రెడీ నారు పోసిరు, నాట్లు కూడా వేస్తున్నారు. ఈ పరిస్థితి మరి నువ్వు విత్తనాలు ఏ రకాల నువ్వు పంపినావా? ఫస్ట్ ఎరువుల దుకాణాలకు పంపలే. చెప్పే అంటే ఒక విధి విధానాలు ఫలానా 7 రకాల ఇవో పంపినవయా అలా కొనుక్కోండి అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఇవాళ తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో కేసీఆర్ గారు చేస్తే, కేసీఆర్ గారిని ఇవాళ రైతు బాంధవుడిగా తెలంగాణ ప్రజానికం కొలుస్తుంటే, ఇవాళ రైతు వ్యతిరేక విధానాలని పూర్తిగా అమలు చేస్తూ మళ్ళీ రైతన్న ఆత్మహత్యలకు పాల్పడేటువంటి విధంగా ఇవాళ కరెంటు పరిస్థితి ఎట్లుంది, మళ్ళీ గతంలో ఎట్లుండే స్టార్టర్లు పేలిపోయి మోటార్లు కాలిపోయే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుండేనో మళ్ళీ గదే పరిస్థితి ఇవాళ తెలంగాణలో దాపించింది. అదే 24 గంటల కరెంటు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ల పాటు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇవాళ తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి కరెంటు ఉన్న పరిస్థితికి మళ్ళీ పరిస్థితి తీసుకొచ్చింది. కరెంటు లేని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది. కొత్తగా ఇంకా మళ్ళీ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి. డిస్కీమ్ అనేటువంటి ఒక దాంతో మళ్ళీ రైతుల ట్రాన్స్ఫార్మర్ల మీద పెట్టేసి మళ్ళీ రైతుల దగ్గర కరెంటు బిల్లులు పైసలు వసూలు చేసే పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు వస్తున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నటువంటి పరిస్థితి. రుణమాఫీ ఎగ్గొట్టిండు, రైతు భరోసా ఎగ్గొట్టిండు. ఇక యూరియా అయితే మనం చూసినాం పోయినసారి, ఇప్పుడు కూడా ఇంకా యూరియా రాలే. యాప్ అన్నాడు, కొత్తగా యాప్ అట. అరే నాయనా, అలా యూరియా స్టాకే లేనిది యాప్ లెక్క చేస్తుందా? అలా షాప్లో లేనిది, యూరియా షాప్లో లేనిది యాప్ లెక్క చేస్తుందా రేవంత్ రెడ్డి? ఇవాళ డబ్బా ఫోన్లు ఉంటాయి, మా వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రైతాంగానికి ఇట్లాంటి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, మా రైతాంగానికి డబ్బా ఫోన్లు ఉంటాయి. రైతాంగానికి ఆయన ఉందానే ఇట్లాంటి డబ్బా ఫోన్లు ఉంటాయి రైతాంగం దగ్గర. మా రైతన్న స్మార్ట్ ఫోన్లు వాడతాడు. ఆయనకి ఎట్లా యాప్ డౌన్లోడ్ అయింది, యాప్ అంటే ఏంది రైతనే తెలియదు. అంటే ఇదంతా ఎరువులను యూరియాను ఎగ్గొట్టడానికి ఒక యాప్ తెచ్చిండు. అంటే ఇచ్చే ఉద్దేశం లేదు. ఇక్కడ మా కరీంనగర్ జిల్లాలో రామగుండంలో ఉంటుంది యూరియా. ఇంకా రామగుండం నుంచి గిన్ని లక్షల టన్నుల యూరియా ఫస్ట్ తెలంగాణకి ఇచ్చినాక అటు కేంద్రానికి పంపాలని అనాలి. ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకునేటోడు. 2 నెలల ముందు 3 నెలల ముందు బఫర్ స్టాకు పెట్టుకొని ఇదే రైతన్న ఇట్లా ఫోన్ చేస్తే చాలు ఆటోలో తీసుకొచ్చి పొలం కాడ వేసేటోడు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు పెట్టే పరిస్థితికి వచ్చి మళ్ళీ చెప్పుల లైన్లు పెట్టి, మొన్న నేను ఒకసారి కుర్క్యాల్లో చూసిన మహిళలు, చిన్నపిల్లలు, సంటిబిడ్డలను పాలు తాగేటట్టు సంటిబిడ్డలను జ్వరాలు వచ్చి గోళీలు వేసుకుంటా కూడా ఆడ పడుకున్నారు. మబ్బుల 3-4 గంటలకు లేచి వచ్చి ఓసారి తెలందాక పొద్దుందాకా మరి అక్కడనే పడుకొని అక్కడనే తిని సొయ్యి తప్పి ఎట్లాంటి పరిస్థితి వచ్చింటే కొన్నిసార్లు ఆ రైతన్న అక్కడ చనిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం యూరియా కోసం ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితిని మనం ఇవాళ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తున్నాం. 1800కు 1900కు ఎరువుల ధరలు పెరిగినాయి. అంటే ఈ సన్యాసి రైతులను నట్టేట ముంచేటువంటి నిర్ణయాలే ఇవాళ నట్టేట ముంచుతున్నాడు. కరెంటు లేదు, ఎరువులు లేవు, రైతు భరోసా లేదు, రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇక ధాన్యం కొనుగోలు ఘోరంగా మనం అనుభవించినాం మొన్నటిదాకా. మేమంతా రోడ్లకి బీఆర్ఎస్ఎల్ రోడ్లు ఎక్కితే అప్పటికప్పుడు ఇక లారెక్కి వస్తావా, బస్ ఎక్కి వస్తావా అన్నట్టు ఎమ్మెల్యేలు యాక్షన్, మంత్రులు యాక్షన్, ఇప్పుడే జోకిరు అన్నట్టు. ఆ లారీలో వడ్లు ఊడేలేదు. అంటే ఇప్పటివరకు ఇంకా ధాన్యం ఇట్లనే ఉన్నది, కల్లాలలో ఉన్నది. ఇంకా నాట్లేసే పరిస్థితికి వచ్చినప్పుడు కూడా కౌలు రైతులకు 12,000 ఇస్తానడా రేవంత్ రెడ్డి. కౌలు రైతులకు అంటే రైతులకేమో 15,000 ఇస్తాడు. ఆ 15,000 ఎకరం మేము పెట్టిండు. కౌలు రైతులైతే 0 గాడిద గుడ్డు మిగిలిచ్చాడు కౌలు రైతులకు. ఇంకేమన్నాడు, రైతు కూలీలు ఉంటారు కదా ఉపాధి పనులు, వాళ్ళకు కూడా చలో 12,000 ఇస్తానన్నాడు. ఇచ్చిండు మరి రైతులకు ఒక్కరికన్నా? అంటే అన్నీ ఇక ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు అబద్ధపు హామీలు, 420 హామీలు ఇచ్చి
ఇవాళ రైతు కూలీలను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, ధాన్యం కొనుగోలు లేదు, రైతు బీమా ఎగ్గొట్టిండు, కరెంటు లేదు ఇవాళ. మరి ఇంకా కేసీఆర్ గారిని వరద్దు ఉరి అని ఇంకా కేసీఆర్ గారిని బదనం చేసే నలమొకపు సీఎం ఇలా మనల్ని పరిపాలించేటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించే పరిస్థితి వచ్చింది. అంటే మరి నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ధాన్యం ఎందుకు కొట్టలేవాయా? సబ్సిడీలు కూడా ఎత్తేసారు, సబ్సిడీలు కూడా ఎత్తేసారు. అంటే ఇవాళ పరిస్థితి, రైతన్న పరిస్థితి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక బీఆర్ఎస్లో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే అరకొరగా ఏదో ఒక సమస్య, ఆ ఎరువులో యూరియానో ఏదో ఒక సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చింది. కనుక ఇవన్నీ రైతులకు జరుగుతున్న అన్యాయాలు, రైతులకు జరుగుతున్నటువంటి మోసాలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని మరి రైతులు మళ్ళీ కర్రు కాల్చి రైతులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కర్రుగాల్చి వాత పెట్టేటువంటి రోజులు వచ్చినాయి. ఇవాళ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. నువ్వు ఏదేదైతే రైతులకు ఆనాడు ఎన్నికల కంటే ముందు కానీ మరి నిన్నటి వరకు కానీ నువ్వు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతుల అండగా ఉంటుంది. రైతుల పక్షాన మరి కొట్లాడతాం బరాబర్గా. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా మరి దాదాపుగా 10 ఏళ్ల పాటు 72,000 కోట్ల రూపాయలు నవంబర్లో ఒకసారి, మే నెలలో ఒకసారి టింగ్ 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 అని ఖాతాలలో పడేటి. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడంటే రైతు భరోసా ఇస్తానన్నాడు కదా, ఆ రైతు భరోసా మీద ఆయన మాట్లాడిన మాట ఒక్కసారి మనం విందాం. పంటలకు ఎందుకు ఇస్తలేడు ఆ సన్యాసి అన్నాడు. ఇప్పుడు ఎవడు సన్యాసి? ఓ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, ఇప్పుడు ఎవడు సన్యాసి ఎవడు అని అడుగుతున్నది తెలంగాణ రైతాంగం అంతా కూడా. మేం కాదు, తెలంగాణ రైతాంగం అంతా 3 పంటలకు ఇవ్వాల్సినటువంటి కేసీఆర్ 3 పంటలకు ఎందుకు ఇస్తలేడు అని అన్నటువంటి రేవంత్ రెడ్డి సన్యాసి అని మాట్లాడినటువంటి ఆ సన్యాసి కనీసం 2 పంటల కన్నా ఇస్తలేడు, 1 పంట కన్నా ఇస్తలేడు, 3 పంటలది ఎగబెట్టిండని ఇలా రైతాంగం అంతా కూడా ఘోరంగా అలా దుఃఖంతో, బాధతో, ఆవేదనతో సన్యాసాన్ని తిడుతున్నారు. ఇక ఈ లోకంలో లేని బూతులన్నీ కూడా రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, మనం చూస్తున్నాం. ఇట్లా చాలా రైతాంగం పట్ల ఆయన మాట్లాడినటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. రైతాన్ని దగా చేసి రైతాంగాన్ని మోసం చేసినటువంటి విధానాలు ఒక్కటి కాదు. ఇప్పుడు చెప్తే ఒక 100 ఇట్లా చూపిస్తే 100 వీడియోలు ఉండే, నేను ఆల్రెడీ సేకరించుకొచ్చిన ఒక్కటి చూపిద్దామని. మరి ఇవాళ సన్యాసి ఎవరో తెలంగాణ రైతాంగం అంతా కూడా అనుకుంటారు రైతు బంధు మీద. మరి అదేవిధంగా తొలి సంతకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు రైతన్నలను మోసం చేసిండు కేసీఆర్. ఇలా 9 తారీఖు నాడు, డిసెంబర్ 9 నాడు వచ్చుడే, నవంబర్ 9 నాడు వచ్చుడే, వచ్చినాక తొలి సంతకం రుణమాఫీ అన్నాడు. ఈ రాష్ట్రంలో రుణమాఫీ ఎంతమందికి అయింది? 30% కూడా రుణమాఫీ చేయలే. ఇదే కేసీఆర్ గారు రుణమాఫీకి 29,000 రూపాయలు, 29,000 కోట్ల రూపాయలను మరి వాళ్ళ తెలంగాణ రైతాంగానికి అందించినటువంటి రైతు బాంధవుడు ఇలా కేసీఆర్ గారు. చెరువులలో ఏం జరుగుతుందంటే, చెరువులు నింపుతలేరా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎక్కడైనా తెలంగాణలో చెరువులు నింపుతలేరు. చెరువులు ఎందుకు నింపుతలేరని మేము ఆశ్చర్యపోయినాం. చెరువులు ఎందుకు నింపుతలేరంటే ఎమ్మెల్యేలు అందరూ దోపిడి మట్టి పుక్కుతున్నారా రాష్ట్రంలో. ఎమ్మెల్యేలు అందరూ, మంత్రులందరూ వరుస పెట్టి చెరువులను నింపకుండా ఆ మన్నే బుక్కుతున్నారు కోట్ల రూపాయలు. కనుక వాగులు నింపుతలేరు. అంతకుముందు మన వాగులలో ఫుల్ నీళ్లు, కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు నీళ్లు ఫుల్. ఇక ఇసుక తీసే పరిస్థితి ఆనాడు లేకుండే.
ఇవాళ వాగులన్నీ ఎండిపోతున్నాయి ఏందా నీళ్ళు అంటే ఇక వాగులలో ఇసుక దోపిడీ, ఇటు ఇసుక దోపిడీ, ఇటు మట్టి దోపిడీ, అటు రైతులను దోపిడీ. మొన్న జరిగిన ధాన్యం కొనుగోలలో కొన్ని వేల కోట్ల దోపిడీ జరిగింది. నేను చాలాసార్లు చెప్పిన, చాలామంది మా నాయకులు కూడా చెప్పిండ్రు, ఇలా వేల కోట్ల దోపిడీ అంటే ఒక క్వింటాల్ మీద ఎంత కిట్ అవుతుందా? 10 కిలోలు ఒక క్వింటాల్ మీద కట్ అయింది. దాదాపు ఒక 300 రూపాయలు, 250 నుంచి 300 రూపాయలు ఒక క్వింటాల్ మీద రైతన్న నష్టపోయాడు. ఇది ఎవరి ఖాతాలకు పోయింది? ఎమ్మెల్యేల ఖాతాలకు, సీఎంల ఖాతాలకు డైరెక్ట్గా. నువ్వు క్వింటాల్కు 30 కిలోల కంటే ఎక్కువ పండితే అది కొననే అని కొనకనే పాయ్. క్వింటాల్ మీద 10 కిలోలు కట్ చేయనే చేసే, కోత పెట్టనే పెట్టే. ఈ పైసలన్నీ ఎటువైనట్టు అంటే వేల కోట్ల దోపిడీ. ఇవాళ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ దోచుకున్నది, దాచుకుంటుంది. వీళ్ళకు రైతులంటే ప్రేమ లేదు. ఇలా ఎవరన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు, నెరవేర్చే పరిస్థితి లేదు. కనుక ఖచ్చితంగా ఇవాళ వీటన్నిటి మీద ఉద్యమాలు చేస్తాం, వీటన్నిటి మీద కూడా ఉద్యమాలు చేస్తాం. ఇలా వానాకాలం, ఇలా 20 తారీఖు, జూన్ 20 తారీఖులో ఉన్నాం. వర్షం లేదు, వాన లేదు. మరి సన్యాసిగా మేడిగడ్డను రిపేర్ అన్న చేయొచ్చుగా. 2.5 ఏళ్ళ 3 ఏళ్ళకి దగ్గరకు వచ్చింది. మేడిగడ్డను రిపేర్ చేస్తే ఇవాళ ఈ ఎలినో కరువు వచ్చినందుకు చెరువులన్నీ కూడా తవ్వుకొని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా తవ్వుకొని, మరి వాగుళ్ళల్లో, వంకళ్ళల్లో అన్నిట్లలో కూడా చెక్ డ్యాములు నిర్మాణం చేసుకొని భూగర్భ జలాన్ని పెంచుకొని, ఒకప్పటి తెలంగాణలో తాగే నీళ్ళ కోసం కటకట ఉన్నటువంటి పరిస్థితి, తాగునీళ్ళు లేక, సాగునీళ్ళు లేక తెలంగాణ ప్రాంతం నుంచి అనేక జిల్లాలు వలసలు పోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు వాపసు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. తాగే గుక్కడి నీళ్ళ కోసం ఏడ్చారు. ఆనాడు రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి రైతన్న కాలర్ ఎగరేసుకొని బతికే కాలం. ఎందుకంటే రైతు బంధు టన్ 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 అని అకౌంట్లలో పడంగానే జేబులోకి వెళ్ళి పైసలు తీసి ఇదే ఎరువుల దుకాణం దగ్గర పోయి ఇట్లా పైసలు ఇచ్చి ఎరువులు కొనుక్కునేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ రైతన్న అడుక్కునే పరిస్థితి, రైతన్న సావుకారు దగ్గరకు పోయి మళ్ళీ అడుక్కునేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో దాపురించింది. దీనికి ప్రధానమైన కారణం ఈ నయవంచకుడు, ఈ మోసగాడు, ఈ 420 రేవంత్ రెడ్డి చేసినటువంటి పనికి వాళ్ళ రైతన్న ఆగమైపోతున్నాడు. 60 రోజుల పాటు ధాన్యాన్ని కొనుగోలు చేయలే. ధాన్యం జోకినటువంటి సందర్భంలో అనేక మార్లు బీఆర్ఎస్ పోరాటం చేస్తూ ఉంటే, నిలదీస్తుంటే, అడుగుతుంటే అరకొరగా ధాన్యాన్ని కొన్నారు. అరకొరగా ఆ కొన్న ధాన్యం ఎట్లా కొన్నారో పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు. అదే ధాన్యం కుప్పల మీద ఆత్మహత్య చేసి గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి రైతాంగాన్ని తెలంగాణలో మనం చూసినాం. ఈసారి 60 రోజులు, 70 రోజులు ఇంకా అక్కడక్కడ నేను చూసిన, మన వేములవాడ పోయినా మా కాన్స్టిట్యూన్సీలో కూడా చూసిన, ఇంకా కూడా బస్తాలు అట్లే జోకి ఉన్నాయి. అంటే ఇంకా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ లేకపోవడం నిజంగా ఇది రైతుల కోసం ఎట్లాంటి పరిస్థితులు చేస్తున్నాడో యావత్ తెలంగాణ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇది మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే రైతుల వ్యతిరేక విధానం, ధాన్యాన్ని కొనుగోలు చేయము. ఒకటి కిషన్ రెడ్డి ఏమో రాష్ట్రమే కొనుగోలు చేస్తుంది, లేదా మా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, రాష్ట్రం సేకరించలేదా, ఈ ధాన్యాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ సేకరించలేదా, కొనుడు మేమే మొత్తం కొంటున్నాం అని ఒక దిక్కు కిషన్ రెడ్డి అంటాడు. కేంద్ర ప్రభుత్వం ఏదా, మేమే ప్రతిజ్ఞ కొంటున్నాం, తడిసిన కొంటాం, రంగుమారిన కొంటాం అని రేవంత్ రెడ్డి సర్కార్ అంటది. తుమ్మల నాగేశ్వరరావు అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ అంటారు. మరి ఇవాళ పరిస్థితి ఏమైంది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చేతులెత్తేసినాయి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీరే కొనాలంటే లేదు మీరే కొనాలి. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే కొనాలి అంటే లే
కాంగ్రెసే కొనాలని అటు బీజేపీ వాళ్ళు ఒక దిక్కు, కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు, ఇద్దరు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతన్నను, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇలా చెరువులు నింపి ప్రాజెక్టులు నింపి రైతాంగానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుండే. వీళ్ళకి ఆ సోయి లేదు, వీళ్ళకి ఆ సోయి లేదు. కూలగొట్టాలి, ఇక కాలబెట్టాలి, ఇక వీళ్ళ పరిస్థితి అంతా కూడా దోసుకోవాలి, దాచుకోవాలనేది తప్ప వీళ్ళకి రైతాంగానికి ఏం చేద్దాము, మా మహిళలకు ఏం చేద్దాము, ఓ ప్రాజెక్టు కడదామా, ఓ చెరువు కడదామా, ఓ నీళ్ళు ఇద్దామా అనేటువంటిది లేదు. వీళ్ళకి ఎంతసేపు అదే యావ, దోపిడీ యావ తప్ప ఇంకొక యావ లేదు. కనుక హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు చెప్పినటువంటి రైతు భరోసా ఇక నుంచైనా రైతు భరోసాను 15,000 ఈ రాష్ట్రంలో ఒక్కలకన్నా నువ్వు చెప్పిన 15,000 ఇస్తే మేమందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటామే. ఒక్కరికన్నా ఇచ్చిండా? ఒక్కరు కూడా ఇవ్వలే. ఆ రైతు భరోసా మళ్ళీ 12,000 అన్నాడు. ఈ బోనస్ బోగస్ అయిపోయింది, రుణమాఫీ కథం అయిపోయింది. ఇవన్నీ కూడా ఇక ఇన్స్టాల్ లేదు తమ్ముడు. ఇక అన్నీ ఇవే కథలు, అబద్ధాలు, ఉండకోరు మాటలు తప్ప, తిట్టుడు తప్ప, తొక్కుతా పండబెట్టి ఇవే బూతులు. ఈ సమాజానికి ఇంకా ఈయన విద్యాశాఖ మంత్రి ఈ లేఖడితనానికి ఆ పొరగాళ్ళకు పండబెట్టి తొక్కుతా, తుండలు దొరకొడతా, గివి ఇక ఇవన్నీ బూతులు నేర్పిస్తుండే ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి. ఆనాడేమో దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ ఉండే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత గొప్పగా ఉండే, దేశానికి రోల్ మోడల్ ఉన్నటువంటి తెలంగాణను సర్వనాశనం చేసి ఆగం చేసిండు ఈ రేవంత్ రెడ్డి. కనుక ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని కనీసం ఈ మిగిలిన ఇంకా 2 ఏళ్ళు పాలన ఉంది, ఈ 2 ఏళ్ళన్నా మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా, హామీలన్నీ కూడా, ఈ 420 హామీలన్నీ కూడా నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకందకు అండగా ఉంటుంది. వారి పక్షాన పోరాటం చేస్తుంది. ఏడికైనా పోతే కేసులు పెడతారు. ఇక మొన్న మా నారాయణపూర్ రైతాంగం మీద ధాన్యం కొనుండాయా నన్ను కలెక్టర్కు ఎస్పీకి, సిపి గారికి ధాన్యం కొనుగోలు చేయని చెప్పుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు మరి దాదాపు 9 మంది, ఎంతమంది 8 మంది మీద మరి కేసు పెట్టించాడు. ఈ రాష్ట్రంలో రైతులు ప్రశ్నించే హక్కులే. ధాన్యం కొనుగోలు చేయమన్నారు. వాళ్ళు ఏమని అడిగిరా? నీ మనులు అడిగిర్రా, మాణిక్యాలు అడిగిర్రా, నీ బంగ్లాలు అడిగిర్రా, వాళ్ళు డబ్బులు అడిగిర్రా? వాళ్ళు మేము పండించిన 6 కాలం కష్టపడినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమన్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టించినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీ సంగతి చూస్తారు, మీ అంత చూస్తారు, వాళ్ళ గోస జరుగుతుంది, వాళ్ళ ఉసురు జరుగుతుంది. ఇక వాళ్ళు మిమ్మల్ని ఆల్రెడీ ఏం చేయాలని కూడా డిసైడ్ అయిపోయారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రజల దీవెనలతో మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలంటారు. ఏ ఊరు పోయినాక అదే మాట్లాడతాను. మేము పోతే సార్ మళ్ళీ కేసీఆర్ గారు అచ్చుడే సార్ అంటారు. ఎందుకంటానంటే ఆనాడు కేసీఆర్ గారి పనులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ అందరూ కూడా ఏడ్చేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. కనుక ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు ఇచ్చిన మాట, ఈ చెరువులు నింపండి, మళ్ళీ వానాకాలం వచ్చింది, వాగులు నింపండి, చెరువులు నింపండి. నిన్న నాకు మానవాడ నుంచి రైతాంగం ఫోన్ చేసి, అన్న ఇక పంటలు మళ్ళీ నారేసినా కానీ అవి ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఆ మిడిమాన నుంచి మీరు ఉన్నప్పుడు కేసీఆర్ గారు మాకు నీళ్లు విడుదల చేసేటోళ్ళు, వాగులా మంచిగా మాకు నీళ్లు వారేటి, ఇప్పుడు నీళ్లు లేవు, ఏం లేవన్నా మళ్ళీ నారంతా ఎండిపోయే పరిస్థితికి వచ్చిందని ఇప్పుడే చెప్తారు. ఉప్పరమల్లన, తాడిజేరిన, హిమ్మత్ నగర్లో, రంగారావుపల్లిలో పంటలు ఎండిపోతున్నాయట. ఇప్పుడే నార ఎండిపోతుందట. కనుక గిచ్చేయండి, నీళ్ళు నింపండి, చెరువులలో ప్రాజెక్టులు పూర్తి కంప్లీట్ చేయండి, రిపేర్ చేయండి, కాళేశ్వరాన్ని పూర్తి చేసి నీళ్లు విడుదల చేయాల్సిందిగా. మరి ఈ యొక్క రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఎట్లా భర్తీ చేస్తారు, ఏం చేస్తారు అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక మోసాలు, దగ ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ఇది పక్కా దగుల్బాజీ ప్రభుత్వం, ఇది పక్కా దగుల్బాజీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనుక ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు. మేము ఒకటే రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మాకు నీళ్ళు ఇవ్వండి, మా ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి డబ్బులు ఇవ్వండి. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు దేశంలో ఎక్కలేనటువంటి విధంగా ప్రతి ధాన్యపు గింజను, చివరి ధాన్యపు గింజ వరకు ఏ విధంగా అయితే కొన్నారో మళ్ళీ మీరు వెనకకు పోకుండా
వెంటనే ఈ ధాన్యాన్ని కూడా మళ్ళీ వానాకాలం పంట పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలి. కేంద్రం మీద పెట్టి రాష్ట్రం మీద పెట్టి కేంద్రాలు ఈ యొక్క మోసం చేసే పరిస్థితిని రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతాంగాన్ని మోసం చేసే పరిస్థితిగా ఉంది కనుక ఇవన్నీ మానండి, రైతులకు అండగా ఉండాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తాను.